గారికి రామానంద గారికి సర్వణ గారికి మిగతా ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ఈ రోజు మానవులకు ఉన్నటువంటి సమస్యల మీద, ఈ రోజు మానవులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, మరి మానవులను ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి మన పెద్దల గౌరవనీయులు అలాగే వేదిక సోదరులు నా పేరు నాగరాజు. నేను వర్ధనపేట ఎమ్మెల్యే. నేను రాష్ట్ర ఉద్యోగ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మీ అందరం ఒక నిర్ణయానికి వచ్చి ఒక టీం ఒకటి దాటి కింద తేవాలనే ఉద్దేశంతో అందరినీ ఒక దాటి కింద వచ్చాము. అలాగే మనకున్న అన్ని సంఘాలు, మాల సంఘాలు కానివ్వండి, అంబేద్కర్ సంఘాలు కానివ్వండి, లేక ఏ విధమైన సంఘాలన్నీ కూడా ఒక రూమ్ కింద రావాలనే ఉద్దేశంగా ఒక టీం వర్క్ చేసుకుంటూ అందరం కలిసి వివేకానంద దగ్గరికి పోవడం, వారి యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం. ఇటువంటి తత్వం ఉన్న ఈ బస్తీలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలకు మనం 31 డిసెంబర్ మనకి ఏముంది మహాసభ. మనం సింహాలమా పులులమా? సింహాలు ఎట్లా తీస్తాయి? ఒక తోరణ గర్జన చేయండి. సింహాలు తెలంగాణలో పరిపాలించే చీఫ్ మినిస్టర్ గారికి ఈ వేదిక ముందు చెప్తున్నా బిడ్డ, నువ్వు నీ కార్యక్రమం తలబెడితే పులులు నిద్రలా ఉండే, కానీ ఇప్పుడు మేరకు వచ్చి అందరినీ పీకి గారు ఆయన కూడా ఇప్పుడు చట్టం గురించి చెప్తారు. వారు ఎంత మంచి క్లుప్తంగా చెప్తారు. దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చిన మొత్తం వేదిక మీద కూర్చున్న రామచంద్ర గారు, అన్నగారు అంజన గురించి అయితే నేను చెప్పట్లేను. ప్రోత్సహించి మనం అందరం కలిసి కొట్లాడదాం అని చెప్పి చాలా ప్రేమతోని అందరు మానవులకు వారు అర్థం చేయించి మా సంఘాలు, మా హీరోలు ఉన్నారు ఇక్కడ. అంటే నిజంగా వీళ్ళందరూ కూడా త్యాగం చేసి మా కులం కోసం ఎందుకంటే ఢిల్లీ వెళ్ళారంటే అందరికీ పాపం మనకు గర్వకుండానే మీ అందరూ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఎప్పుడైనా, కానీ వాళ్ళు నిరంతరం పోరాటం మాలలకు ఈ పరిస్థితి వచ్చిందంటే మా సంఖ్య తక్కువన్నది, చిన్న చూపు అందరు కూడా చూస్తున్నారు. మన సత్తా ఏదైతే చూపించుకోవాలో 30 లక్షల మంది మాలలు ఉన్నాము, మన సత్తా చూపించుకునే అవసరం ఉంది. మేమందరం కూడా ఇన్ని రోజులు మూసుకేసి ఇంట్లో కూర్చున్నాము, ఇప్పుడు బయటకు వస్తున్నామని చెప్పి అందరు మాలలు వాళ్ళ సొంత ఏమంటారు కసితోని వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు అవసరం లేదే, సిటీలో నుంచి అందరు కూడా ఇదే చెప్తున్నారు. సార్ మేము మా ఖర్చుతోని మేము మా బండ్లు పెట్టుకొని మేము వచ్చి ఈ ఆత్మగౌరవ మాలల సభను విజయవంతం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున అందరు కూడా మాలలు తరలి వస్తున్నారు. మాలలకు ఒక